వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడిగిన ప్రతి వాడికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే 2014లో చంద్రశేఖరరావు గారు పిట్ట కథలు, బుర్ర కథలు చెప్పిండు. అసలు అగ్గిపెట్టె లాంటి ఇల్లు, అందులో ఎట్లుంటారు? అదో ఇందిరమ్మ ఇల్లు ఇల్లేనా? కొడుకొస్తే యాడుంటే, కొడుకు కోడలుంటే యాడుంటారు? పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు? గొర్రె పిల్లను కుక్క పిల్లను ఉంటే యాడ కట్టేసుకుంటారు. మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని దంచి మాటలు చెప్పిండు. మరి ఎవరికన్నా ఈడు ఉన్నోళ్ళకి, ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా, మీకు ఎవరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అక్క? మనకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. 1000 ఎకరాలలో ఎర్రవల్లిలో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది. 100 ఎకరాలలో ఆయన కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. 50 ఎకరాలలో ఆయన అల్లుడికి హరీష్ రావు గారికి మోయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. కేసీఆర్ బిడ్డ కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన్నే కాదు, ఆయనకు మందు గోళీలు అందించే సంతోష్రావు కూడా 20-30 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందయా. ఇక రాంది ఎవరైనా ఉన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్లాస్మేట్ ఉంటాడు ఒక ఆయన, జాంగీర్ అని. చదువుకున్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాడు. నిన్నగాక మొన్న ఆయన చేతికి దట్టి కట్టింది కూడా గాయననే జాంగీర్. జాంగీర్కి ఒక్కనికే ఏం రాలే పాపం, చూస్తూనే ఉన్నాడు. ఆయన క్లాస్మేటు కింది నుంచి పైకి ముఖ్యమంత్రి అయిండు, దిగిపోయిండు, కానీ జాంగీర్కు మాత్రం న్యాయం చేయలే. ఇవాళ అది పరిస్థితి. మీకు మాత్రం ఇన్ని ఫామ్ హౌజులు వచ్చినాయి, 100,000 ఎకరాల భూములు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మా పేదవాళ్లకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. నిజంగానే చంద్రశేఖరరావు అనుకొని ఉండుంటే 10 ఏళ్లలో 20 లక్షల కోట్లు ప్రజలు పన్ను కట్టి చంద్రశేఖరరావుకి ఇచ్చిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ చంద్రశేఖరరావు గారు పేదల ఆత్మగౌరవం కోసం పనిచేయలే. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్న పట్టుదలకు పోలేదు. ఎందుకంటే పేదల పట్ల ఆయనకు ప్రేమ లేదు, పేదల పట్ల ఆయనకు ఎలాంటి పట్టింపు లేదు. అందుకే ఇవాళ ఏ గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. అందుకే ఆనాడు జరిగిన ఈ భూపాలపల్లిలో నేను వచ్చినప్పుడు రైతు పోరుబాట ఇక్కడనే నేను వచ్చి చేసిన. కార్మిక పోరుబాట, కార్మికుల కోసం భూపాలపల్లి నియోజకవర్గంలోకి వచ్చి పాదయాత్ర చేసిన. ఆనాడు నేను చెప్పిన, ఎన్నికల ప్రచారంలో చెప్పిన, ఏ ఊర్లలో అయితే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లో మొత్తం ఓట్లు నువ్వు వేసుకో. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఓట్లన్నీ మేము వేసుకుంటాం. బీఆర్ఎస్ కి డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆనాడు సవాలు విసిరిన. ఇవాళ అందుకే ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు చేసిండ్రు రాష్ట్రంలో. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇల్లు వచ్చిన ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా, ఎవ్వరికి ఒక అనా పైసా లంచం లేకుండా, దళార్లు లేకుండా, మధ్యలో ఎవరికన్నా కమిషన్లు లేకుండా ఈరోజు పేదల ఖాతాలో నగదు పడుతుందంటే మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం పర్యవేక్షించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 4.5 లక్షల పేదలకు మేలు జరిగింది. ఇప్పుడే మా సత్తన్న చెప్తున్నాడు, ఇంకా అవి సరిపోవు, మా మున్సిపాలిటీలో 1000 కావాలి, మా నియోజకవర్గంలో ఇంకా ఇల్లు కావాలి అని. చూద్దాం తప్పకుండా. ఇవన్నీ మంచిగా కట్టుకోరి. ఏప్రిల్ తర్వాత మళ్ళీ 2వ విడత భోజనం పెడతాం. ముందైతే నాష్ట తినుండ్రి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం మంచిగా పెడదాం. మీరు టిఫిన్ తినకుండా ఈ ప్లేట్లు అట్లే పెట్టుకుంటే వడ్డించాలన్న కష్టమవుతుంది. మీకు ఇచ్చిన ఇండ్లన్నీ ఈరోజు మీరు నిర్మించుకోండి, పూర్తి చేసుకోండి. ఏప్రిల్ తర్వాత నూతన బడ్జెట్లో మళ్ళీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటారు. పేదల ఆత్మగౌరవం పెరిగే విధంగా మా ఆడబిడ్డలు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత మంజూరు చేసి పేదల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈరోజు మీకు అందరికి తెలియజేస్తున్నా.
మిత్రులారా, మీరు చూసిండ్రు సరస్వతి పుష్కరాలు మంతని ప్రాంతంలో మనం నిర్వహించుకున్నాం. అద్భుతంగా లక్షలాది మంది సరస్వతి పుష్కరాలలో పాల్గొన్నారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న సమ్మక్క సారలమ్మ 1000 ఏళ్లకు గుర్తుండే విధంగా ఈనాడు అద్భుతమైన కట్టడాలతోని 100 రోజుల్లోనే సమ్మక్క సారలమ్మను విస్తరిస్తే దాదాపుగా 2 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను సందర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మకు పోయిన వాళ్ళందరూ భూపాలపల్లి ప్రాంతం నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రామప్ప చెరువు నుంచి కూడా జంపన్న వాగులకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని రాబోయే రోజులలో దక్షిణ కుంభమేళగా ఈరోజు మనము సమ్మక్క సారలమ్మ జాతరని నిర్వహించుకున్నాము. ఇది ఒక గొప్ప అనుభూతి. ఇందులో మా అక్క కొండా సురేఖమ్మ నిరంతరం సమ్మక్క సారలమ్మ పనులను పర్యవేక్షించి ఒక పక్కన సీతక్క, రెండో పక్కన సురేఖమ్మ, వీళ్ళిద్దరిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమన్వయం చేసి ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచి సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తి చేసుకొని ఈరోజు తెలంగాణ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టను వాళ్ళు పెంపొందించడం జరిగింది. ఇదే కాదు మిత్రులారా, 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఆదిలాబాదులో మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని, అత్యంత పవిత్రమైన గోదావరి జలాల పుష్కరాలు వచ్చే సంవత్సరం రాబోతున్నాయి. అందుకే ఈ వేదిక మీద నుంచి శ్రీధర్ బాబు గారికి, కొండా సురేఖమ్మ గారికి నేను సూచన చేస్తున్నా. ఆదిలాబాదులో బాసర నుంచి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అవసరమైతే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి నరసింహస్వామి మందిరం వరకు అభివృద్ధికి కావాల్సిన నిధులనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. పర్యాటక కేంద్రాలను, ఫారెస్ట్ ప్రాంతంలో రిసార్ట్లను అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో మీ ప్రాంతానికి మహర్దశ పట్టబోతుంది. బాసర నుంచి భద్రాచలం వరకు జరిగే అభివృద్ధిలో భూపాలపల్లి, మంతని, ములుగు నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతాన్ని మొత్తము ఇవాళ అభివృద్ధి చెయ్యాలని మనం ఆలోచన చేస్తున్నాం. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుండ్రు కేసీఆర్ను చూసి ఓటేయమని, బీజేపీ వాళ్ళు చెప్తుర్రు మోడీని చూసి ఓటేయమని. నేను అడుగుతున్న మీడియా మిత్రులను, గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వచ్చి తీస్తాడా? ఉన్న ఎమ్మెల్యేలకు, ఆనాటి మంత్రులకే కేసీఆర్ గెలిచేటోడు కాదు. భూపాలపల్లి గల్లీలో మోరీ తీయాలంటే ఆ మోరీ కేసీఆర్ వచ్చి తీస్తాడా? లేకపోతే ఓ 1,00,000 రూపాయలు సైడ్ ట్రైన్ కట్టాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా? మనం అడగనిక ఢిల్లీకి పోవాలన్నా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికొస్తారు. నేను ఒక్క మాట మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అక్క, పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇచ్చినాం అనుకో, పిల్లగాడి సంసారం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం అక్క? అవునా కాదా? పిల్లగాడు పనికొస్తాడా, పనికిరాడా, ఇల్లు నడుపుతాడా, ఇల్లు నడపడా అని పిల్లగాడిని చూసి పిల్లనిస్తాం, కానీ పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే సంసారం ఆగం కాదా అక్క?